ప్రజాదళం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి వీరభద్రియ కులస్తులు, ముఖ్యంగా వీరభద్రియ ఈ తెలంగాణలో 33 జిల్లాలలో మరియు ఆంధ్రలో 13 జిల్లాలో నివసిస్తున్నటువంటి వీరభద్రియ కులస్తులకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ యొక్క పిల్లల పట్ల, ఆ యొక్క కులస్తుల పిల్లలు, మా యొక్క కులస్తుల పిల్లలు విద్యాపరంగా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ విద్యార్థులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు చదువుకోవడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను. ఎందుకంటే మా దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా యాక్టివ్గా ఉండే పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రులు ఊరూరు తిరుగుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటే పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా అదిగా తిరుగుతూ ఉంటారు. అంటే స్పోర్ట్స్ కోటాలో కూడా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, స్పోర్ట్స్లో కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సైనిక్ స్కూళ్ళలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలి మా యొక్క పిల్లలకు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మా యొక్క పిల్లలకు, మా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మా యొక్క సంచార జాతుల విద్యార్థులకు ఎలాంటి అవకాశం విద్యాపరంగా కల్పించలేదు. కేంద్రీయ విద్యాలయంలో ఎగ్జామ్స్ రాస్తే క్వాలిఫై కాకపోతే దాంట్లో మాకంటూ ఒక 5% రిజర్వేషన్ కల్పిస్తే మా పిల్లలు విద్యాపరంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్లలో కూడా చాలా లేబర్ పనులు కూడా పెట్టడం జరుగుతుంది. అందులో కూడా మాకు సంచార జాతులకు ఎలాంటి అవకాశం కల్పించట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మొదటి ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇచ్చారో అంతకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడినటువంటి కులాలకు, మా యొక్క కులానికి కూడా మొదటి ప్రాధాన్యత ఈ యొక్క సంచార జాతుల కులాలకు కూడా అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు చాలా ఊరూరు తిరుగుతూ బతుకుతూ ఉంటా అంటే ఒక ఐడెంటిటీ అనేది కావాలి. అది కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయా? మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మా పిల్లలు కానీ మా కుటుంబాలు కానీ ఊరూరు తిరుగుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటే అక్కడ కొంచెం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటి మీద స్పందించి ఆ యొక్క ఐడెంటిటీ అనేది, గుర్తింపు ఐడెంటిటీ అనేది మాకు ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పిల్లల పట్ల విద్యాపరంగా ఏ ప్రభుత్వం అయితే చూపిస్తుందో ఆ ప్రభుత్వానికి వెన్నంటూ మేము ఉంటాం. మా ఓటు కావాలనుకున్న వాళ్ళు మేము ఓటు వేయాలి, మా ఓట్లు కావాలి, కానీ మా యొక్క పిల్లల భవిష్యత్తు మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి కానీ అవసరం లేదు. కాబట్టి పొలిటికల్ పార్టీలకు ఏదైనా సరే మా యొక్క పిల్లలకు విద్యాపరంగా చూపిస్తే 100% మేము ఆ పార్టీతో కట్టుబడి మేము కొనసాగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జయ వీరభద్రియ.